కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శుక్రవారం సంకటహర గణపతి వ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. సంకటహర చతుర్థి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం సంకటహర గణపతి వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి అనంతరం చతుర్థి రోజున సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు స్థానిక ఆస్థాన మండపంలో ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాన ఆలయం నుంచి సిద్ధి బుద్ధి సమేత గణనాథుని ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆస్థాన మండపానికి తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అర్చకులు ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని నిర్వహించడం ద్వారా కలిగే శుభ ఫలితాలను వేద పండితులు భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె పెంచల కిషోర్, ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదంటపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంలోనే నివేదన చేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ కూడా స్వామివారికి ఇచ్చినటువంటి హారతి
కుడి చేతితో 5 సార్లు సంకరాంకితం అక్వాన్ వంశ నైవేద్యం ప్రతిగృహ్యతాం. అలాగే ఈ సందర్భంలోనే నివేదన చేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ కూడా స్వామివారికి ఇచ్చినటువంటి హారతి